కోదాడలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ప్రజలు అనేది ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనేది మనం సర్వే చేస్తున్నామన్నా. మీ పేరేనా? నా పేరు లక్ష్మణ కృష్ణ అన్న. ఏం చేస్తారన్న మీరు? నేను గ్యాస్ కంపెనీలో గ్యాస్ చేస్తాను. కంపెనీలో చేస్తారన్న. ఇప్పుడు ఇక్కడ కోదాడలో 35 వార్డులు ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది? కాంగ్రెస్ మొత్తం వస్తుంది అన్న. 35 వార్డులు. 35 అంటే మనకి ఇక్కడైతే 35 వార్డులు అయితే మాత్రం సీతయ్య గారు అయితే పక్కా వస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అంటే మొత్తం ఓవరాల్ గా మన కోదాడ నియోజకవర్గంలో ఉన్న 35 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అయితే 30 గెలుస్తుంది అన్న. 30 గెలుస్తుంది. ఇంకా 5 వార్డులు ఏ పార్టీకి? ఇంకే వాటికి మనం చెప్పలేమన్నా. అలాగే 35 వార్డులు ఎందుకు గెలుస్తుందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఎట్లుంది? కాంగ్రెస్ ఏ వార్డు చూసుకున్నా కానీ పైన ఉంది కాబట్టి, పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్కి మద్దతు చూపిస్తారు అన్న. అన్న ఇక్కడ మనకి మున్సిపల్ చైర్మన్ పదవి అనేది 1-2-3 పేర్లు విన్నాం కదా, ఈ ఇద్దరు ఎవరు అయితే చైర్మన్ మంచిగా ఉంటుంది? సీతయ్య గారు అయితే అనుకుంటున్నాను. సీతయ్య గారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారులే కానీ మనకైతే సీతయ్య గారు అయితే నమ్మకం. శ్రీనివాసరావు సంథింగ్ ఇందులో ఎవరు చైర్మన్ అయితే బాగుంటుంది? మాకు సీతయ్య గారు అయితే మంచిది. ఎందుకన్నా సీతయ్య గారే కావాలి? సీతయ్య గారు అంటే ఇక్కడ లేని వాళ్ళకి ఇల్లులు ఇప్పించాడు, పంపు లైన్లు వేయించాడు, రోడ్లు వేయించాడు, మా వార్డుని మంచిగా చూసుకున్నారు కాబట్టి మాకు చాలా నమ్మకం. ఆయన చాలా నమ్మకం. హస్తం గుర్తు. ఎందుకు హస్తం గుర్తు గెలుస్తుందని చెప్తారు? నా ఊహ తెలియ నుంచి ఇందిరాగాంధీ 30 రూపాయలు పింఛన్ ఇచ్చింది, ఇండ్ల పట్టాలు ఎక్కడైనా సరే ఇల్లు కట్టించి ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది, అన్ని రకాల సౌకర్యం చేసింది. అందుకోసం హస్తం గుర్తు. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారమ్మా? పారసీతయ్య గారు చైర్మన్ పక్కా. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది అంటారు మరి? 20 వార్డు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మిగిలిన వార్డులు ఏ పార్టీ గెలుస్తుంది మీకు తెలిసిన? అది ఏ పడితే అదే వస్తుంది. కొంతమంది రంపుడు పోతారు. అంటే అందరూ ఇక్కడ చుట్టుపక్కల అడుగుతుంటే అక్కడక్కడ సీతయ్య గారి పేరు వినిపిస్తుంది. సీతయ్య గారు ఏం పని చేశారని? నా ఊహ తెలియని వయసులో మా మాలపల్లి ఎక్కడైనా సరే కరెంటు మీటర్లు ఇప్పించిండు, మాకు లేదంటే కరెంటు పెట్టించిండు, మాకు పంపులు లేవంటే పంపులు వేపించిండు, సీసీ రోడ్డు పోపించిండు, కొంతమందికి ఇండ్ల పట్టాలు ఇప్పించిండు, లేని వాళ్ళకి ఇంత డబ్బులు కావాలి అంటే డబ్బులు సాయం చేసిండు, ఆయన జేబుల నుంచి సాయం చేసి ఇచ్చిండు. కరోనా కూడా మనిషికి 10 కేజీ లెక్క బియ్యం ఇప్పించిండు చాలా మందికి. అంతకని ఇంకేం కావాలమ్మా? చాలా జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నాము. నమస్తేనా, మీ పేరు? నా పేరు రవికిరణ్ అన్న. రవికిరణ్. మీ పేరు మేడం? సావిత్రి. ఇక్కడ ఏ పార్టీకి అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్ల మెజారిటీ ఉంటుంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు సర్వే చెబుతుంది, గణాంకాలు కూడా అన్నీ చెబుతున్నాయి. మా వార్డులో అయితే పారసీతయ్య అన్న అత్యధిక మెజారిటీతో గెలిచేటట్టు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ 35 వార్డులు ఉన్నాయి కదా, 35 వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది? 100% మొత్తం కాంగ్రెసే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ ఒకసారి గెలిచే అవకాశం లేదు అంటే 1-2 గెలవచ్చులే కానీ ఎక్కువ శాతం అధికార పార్టీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మున్సిపల్ చైర్మన్గా ఎవరిని అనుకుంటే బాగుంటుంది అంటారు? పారసీతయ్య గారు అయితే నమ్మకమైన వ్యక్తి, రాజకీయంలో తెలివితేటలు ఉన్న వ్యక్తి. మళ్ళీ మామూలుగా ఆయన కాలేజ్ కా నుంచే యూత్ లీడర్ లెక్క ఉండు ప్రజలకు బాగా సేవ చేసిండు. మా 35 వార్డులో సర్పంచ్ ఉన్నప్పుడే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పంపులు కానీ, ఇంటి పట్టాలు ఇవ్వడం కానీ చాలా మంచి కార్యక్రమాలు చేసిండు. ప్రజల్ని రిసీవ్ చేసుకోవడంలో కూడా ముందుంటాడు అనమాట. అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఇక్కడ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి? ఉచిత కరెంట్ వస్తుంది, అంటే 0 కరెంట్ బిల్, మన రేషన్ సన్న బియ్యం, మళ్ళీ గ్యాస్, ఉచిత బస్సు లేడీస్కి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఒక దళిత బంధు అని చెప్పింది కానీ డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది. పేదలకు మాత్రం ఏం చేసింది ఏం లేదు. అట్లా 20 లెక్క అంతే ఉంటాయి తప్ప బొల్ల మల్లయ్య కూడా చేసింది ఏమీ లేదు.